బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. ఏపీపీఎస్సీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు మధును పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. వారిని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో పిఎస్ఆర్ మధును సూర్యారావుపేట పోలీసులు విచారించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ కాంతి. యాసోని ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి అక్రమాల కేసులో 2 రోజుల కస్టడీలోకి ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు మధుని కూడా కస్టడీకి ఇవ్వాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు కస్టడీలోకి పోలీసులు తీసుకున్నారు. విజయవాడ సబ్ జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటుగా మధును తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం ఇరువురిని కూడా సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ కు తీసుకొస్తారు. సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఇద్దరికి విచారణ జరుగుతుంది. అయితే ఈ ఏదైతే ఈ ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి అవకతవకల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు ఏదైతే పోలీస్ కస్టడీకి ఈ రోజు ఉదయం ఇచ్చారు. అయితే నిన్న ఆయనకు కొంత ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడంతో ఒక్కసారిగా ఆయనకి బీపీ అప్ అండ్ డౌన్ అవడంతో అస్వస్థతకు గురైనట్లుగా జైలు డాక్టర్ పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఆయనను మెరుగైన చికిత్స తీసుకోవడం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి నిన్న మధ్యాహ్నం తీసుకువచ్చారు. అక్కడ తర్వాత ఆయనకు సంబంధించినటువంటి వైద్య పరీక్షలు ఆయన హెల్త్ కండిషన్ స్టేబుల్ అయిన తర్వాత తిరిగి సబ్ జైల్లో విడిచిపెట్టడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం మాత్రం ఈ నిన్న ఏదైతే కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని బేస్ చేసుకుని కస్టడీకి వారం రోజుల పాటు కావాలని చెప్పి పోలీసులు అయితే అడగడం జరిగింది. అయితే 2 రోజుల పాటు విచారణకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి కుంభకోణంలో ఇద్దరు కీలకంగా ఉన్నట్లుగా పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇద్దరికి సంబంధించినటువంటి విచారణ ఈ రోజు జరుగుతుంది. సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో ఇద్దరిని వేరువేరుగా ముందు విచారణ చేస్తారు. ఆ తర్వాత సాయంత్రం ఆ ఇద్దరికి కలిపిన అంటే ఇద్దరు చెప్పినటువంటి ఆన్సర్స్ దాదాపుగా కొంత సమాచారం రాబట్టిన తర్వాత ఇద్దరిని కలిపి విచారణ చేసే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. సోని. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ కాంతి.